అందరికీ. వెల్కమ్ టు బవీస్ కిచెన్. ఈరోజు అందరికీ నచ్చే ఆలూ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, 1 తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 1 తరిగిన టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానం: బంగాళదుంప ముక్కలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు 2 లేదా 3 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బంగాళదుంపల్ని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత వాటిని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని అందులో వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి చిన్న మంటపై ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ముక్కలు చితికిపోకుండా నిదానంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం ముక్కలకి బాగా పడుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోండి. అంతేనండి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఆలూ కర్రీ రెడీ. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.